ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ ఆ తర్వాత పుంజుకొని లాభాల్లో కొనసాగుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టెక్ మహేంద్ర, అపోలో హాస్పిటల్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి ఫ్లాట్ గా ప్రారంభమై కొంత లాభాల్లో కొనసాగుతున్నట్లు కనిపిస్తా ఉంది. ఎలా ఉంటుందనుకోవచ్చు మార్కెట్? అలాగే ఇవాళ మార్కెట్ ని బట్టి ఈ వీకెండ్ కాబట్టి నెక్స్ట్ వీక్ ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉంటుందంటారు? మనం ఏదైతే లాస్ట్ మండే నుంచి కూడా మార్కెట్ ఏదైతే 26,000 నుంచి మార్కెట్ ఏదైతే కరెక్షన్ తీసుకుందో దానిలో భాగంగానే మనం 25,300, 25,400 రేంజ్ వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా ఈ రోజు 24,000 క్లోజ్ టు 25,400 వచ్చిన తర్వాత అక్కడి నుంచి పుల్ బ్యాక్ తీసుకోవడం అయితే ఉంది. నిన్నటి కూడా మనం చెప్పాం మార్కెట్ ఏదైతే బేరిష్ మోడ్ లో ఉంది కాబట్టి మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్ అన్నాం. అదేవిధంగా ఏదైతే 25,800 దగ్గర నుంచి 400 వరకు కూడా 400 పాయింట్స్ అయితే మార్కెట్ కరెక్షన్ జరిగి ఇప్పుడు అయితే పుల్ బ్యాక్ తీసుకుని మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వీక్ ఏదైతే మండే మార్కెట్ ఓపెనింగ్ ఖచ్చితంగా 25,650 పైన మార్కెట్ మనకి ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలా ఓపెన్ అయితే మార్కెట్ లో మళ్ళీ ఏదైతే ఈ తీసుకున్నటువంటి కరెక్షన్ తీసుకున్నదంతా కూడా ఈ వీక్ లో కవర్ అయ్యి ఖచ్చితంగా 26,000 పైన మళ్ళీ నెక్స్ట్ వీక్ మార్కెట్ లో వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఈ రోజు చూసుకున్నట్టయితే M&M ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ ఈ రెండు కూడా బాగా స్పీడ్ గా మార్కెట్ లో ఒక రికవరీ అయితే తీసుకొచ్చినాయి. ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ ఏదైతే ఉందో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంకు, అదేవిధంగా కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ అన్ని కూడా మోర్ దెన్ 2% ప్రాఫిట్ తీసుకోవడం వల్ల మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంది. అదేవిధంగా ఫైనాన్స్ బ్యాంక్స్ కాకుండా ఫైనాన్స్ సర్వీసెస్ లో కూడా మనకి ఏదైతే శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, HDFC లైఫ్, SBI లైఫ్, అదేవిధంగా ముత్తూట్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% మార్కెట్ లో ప్లస్ రావడం వల్ల మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళినాయి. అట్ ద సేమ్ టైం ఏదైతే ఫార్మా కంపెనీ కూడా ఏదైతే ప్రోగ్రెసివ్ గా ఉన్నటువంటి లాస్ట్ 2 వీక్స్ బ్యాక్, లాస్ట్ వీక్ అంతా కూడా కొంచెం మైనస్ అయినప్పుడు కూడా ఈ వీక్ మళ్ళీ కంప్లీట్ రికవరీ ఏదైతే వాకార్డ్ ఫార్మా కానీ, లేకపోతే ఇప్కా ల్యాబొరేటరీస్ కానీ, ఆల్కెమ్ కానీ, అదేవిధంగా లారస్ ల్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ రోజున మోర్ దెన్ 2% నుంచి 4% వరకు కూడా రికవరీ అవడం అయితే చూసాం. ఈ ఆస్పెక్ట్ చూసుకున్నప్పుడు మార్కెట్ ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ ఇక్కడ నుంచి ఏదైతే 25,650 పైన మార్కెట్ సస్టైన్ అయ్యి కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. కాలర్ ఉన్నారు సార్, రంగారావు కాల్ చేస్తున్నారు. రంగారావు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. గారు నమస్తే. అమర్రాజా బ్యాటరీస్ 930లో ఉన్నాయండి. నన్ను ఫలితాలు వచ్చినాయి కదా, దీన్ని ఉంచుకోవచ్చు అని చెప్పండి. అమర్రాజా బ్యాటరీస్ యాక్చువల్లీ అమర్రాజా బ్యాటరీస్ అయితే హోల్డ్ చేయమని చెప్తాం సార్. రీజన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే వెహికల్స్ అన్ని కూడా ఈవీ వెహికల్స్ కాబట్టి అండి, ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో ఈవీ వెహికల్స్ కన్నా బ్యాటరీ ఈజ్ లైఫ్ కాబట్టి అండి ఇక్కడ నుంచి కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 1 or 2 quarters వెయిట్ చేసినట్టయితే ఈసారి మార్కెట్ లో మంచి రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ కలర్ విజయభాస్కర్ చేస్తున్నారు. విజయభాస్కర్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్, మూర్తి నాయుడు గారు అండి. నమస్తే సార్. నేను నాట్కో ఫార్మా 13 చొప్పున 2,000 షేర్లు తీసుకున్నాను. నాకు రేట్ వస్తుందా లేకపోతే ఎగ్జిట్ కమ్మంటారా అండి లాస్ లో? నాట్కో ఫార్మా సరే. యాక్చువల్గా నాట్కో ఫార్మా ఛానల్ నుంచి కూడా గత 2-3 సంవత్సరాలు కూడా పెద్దంత ప్రోగ్రెసివ్ అయితే ఏమి లేదు సార్. ఇది ప్రస్తుతానికి అయితే మాత్రం దీంట్లో అయితే మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఏమి లేదు. మీ దగ్గర ఆల్రెడీ హోల్డింగ్ లో ఉంటే ఇక్కడ ఒకసారి మనకి ఏదైనా 850 పైన మార్కెట్ సస్టైన్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్ అయితే పెద్ద మూమెంట్ అయితే కనిపించట్లేదు సార్ నాట్కో ఫార్మా. సార్ టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని. టాటా స్టీల్ టాటా స్టీల్ ఏదైతే టాటా గ్రూప్ నుంచి ఉన్న దాంట్లో మార్కెట్ లో నెంబర్ 1 కంపెనీగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఏదైతే లాస్ట్ ఇయర్ అంత పెద్ద రిజల్ట్ ఓరియంటేషన్ లేకపోవడం వల్ల మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ అయింది. ఏదైతే ఇప్పుడైతే మాత్రం మార్కెట్ లో ఏదైతే 160 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఈ రోజున 185 రూపీస్ నడుస్తుంది.
ఇక్కడ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఎందుకంటే మెటల్ సెక్టర్ లో జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ టాటా స్టీల్ కానీ మళ్ళీ మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. మార్కెట్ కరెక్షన్ జరిగిన తర్వాత జూన్ జూలై దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుంది. ఆగస్ట్ దగ్గర నుంచి 160 నుంచి 180 వరకు ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ అట్లీస్ట్ 1 year నుంచి 3 years వెయిట్ చేయగలిగితే మంచి లాభాలు తీసుకోవడానికి స్కోప్ అయితే ఉంది. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. నాది ఎల్ఐసి 850 ఉన్నాయి సార్. సెంట్రల్ బ్యాంక్ 42 ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం ఎల్ఐసి రేట్ పెరిగింది కదా, అది ఉంచుకోవచ్చా లేకపోతే ఇంకా ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందండి? సెంట్రల్ బ్యాంక్ యాడ్ చేసుకోవచ్చా? ఓకే, ఎల్ఐసి అయితే మాత్రం పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది సార్. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే 800 దగ్గర నుంచి కూడా మార్కెట్ కన్సాలిడేషన్ మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి ఇప్పుడు 922 వరకు నడుస్తుంది. మళ్ళీ ఇది ఏదైతే 980 ఆ 1000 బ్రేక్ చేస్తారు ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా హోల్డ్ చేసుకోండి. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం అంత స్టేబుల్ గా అయితే లేదు. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే 39 రూపీస్ నడుస్తుందో, ఏదైతే 45 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే అప్పుడు దాంట్లో కొంచెం మార్కెట్ లో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మీరు యాక్చువల్ గా బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చేటప్పటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ఇలాంటి వాటిలో రెగ్యులర్ యాక్ట్ లో పెట్టుకుంటే, అదే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ కూడా సజెస్టబుల్ గానే ఉంటుంది. ఈ సెంట్రల్ బ్యాంక్ లో మనకు అంత మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. కాబట్టి కొంచెం ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకునే ముందు ఒకసారి మనం చూసి దాని ప్రకారం తీసుకోవాల్సిన అయితే ఉంటుంది. ఏంటంటే ఇది ఒక 35,000 crores కంపెనీ, ఇది అంత పెద్ద ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు. అదేవిధంగా ఐసిఐసిఐ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ప్రైవేట్ లోను, ఈ గవర్నమెంట్ సెక్టర్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ కెనరా బ్యాంక్ కానీ ఇండియన్ బ్యాంక్ కానీ ఇలా తీసుకుంటే మీకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం అండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్, రెడ్డింగ్టన్ ఈ రెండు ప్రాఫిట్ లో ఉన్నాయి సార్. దీని లెవెల్స్ ఎక్కడ వరకు వెళ్తే అమ్ముకోవచ్చు? ఎల్ఎన్టీ అవునండి, ఎల్ఎన్టీ ఫైనాన్స్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఎల్టీఎఫ్. ఓకే, ఎల్టీఎఫ్ అయితే ఎక్కడ వరకు వెళ్తున్నది హై మనం చెప్పలేం కదండి. మీరు హోల్డ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీక్ కూడా మనకి ఏదైతే 270 దగ్గర 300 వరకు కూడా 20-25 పాయింట్స్ అయితే పెరిగింది ఈ వీక్ అంతా కలిపితే. లాస్ట్ మంత్ అంతా చూసుకున్నట్లయితే మనకు 250 దగ్గర నుంచి 300 కూడా వచ్చింది. అంటే డే బై డే కూడా హైర్ హైస్ వేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి మీరు వెయిట్ చేయండి. అదేవిధంగా రెడింగ్టన్ కూడా మార్కెట్ లో అదే విధంగా ఉంది. ఈ రెండు కూడా కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఇంకా మంచి లాభాలు తీసుకోవడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ ఫణీంద్ర చేస్తున్నారు. ఫణీంద్ర గారు మాట్లాడండి. నమస్తే అండి, నా దగ్గర న్యూజెన్ సాఫ్ట్వేర్ షేర్స్ ఉన్నాయండి. 50 షేర్స్ ఉన్నాయి. న్యూజెన్ సాఫ్ట్వేర్. న్యూజెన్ సార్. ఓకే న్యూజెన్ సాఫ్ట్వేర్. ఓకే, 980 రూపీస్ లో 50 షేర్స్ ఉన్నాయి సార్. హోల్డ్ చేయొచ్చా, ఏముంటారు సార్? అక్కడే ఉంది కదండి, ఆల్మోస్ట్ 950 దగ్గర ఉంది కదా. హోల్డ్ చేయండి సార్. హోల్డ్ చేస్తే ఏదైనా ఒకసారి 1,330 రూపాయల వరకు, తర్వాత మళ్ళీ బ్రేక్ చేస్తే మళ్ళీ 1800 వరకు రావడానికి అవకాశం అయితే ఉంది. దీంట్లో కూడా ఏదైతే మంచి న్యూస్ కూడా ఉంది కాబట్టి దీనికి వెయిట్ చేస్తే మనకి ఏదైనా దీంట్లో మంచి న్యూజెన్ సాఫ్ట్వేర్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇది ఒక 13,000 crores కంపెనీ సార్. ఇది యాక్చువల్ అయితే లాస్ట్ ఇయర్ ఒక్క ఇయరే కొంచెం ప్రాఫిటబుల్ గా లేదు. లాస్ట్ 3 years నుంచి కూడా more than 50%, more than 70% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తీసుకున్న స్టాక్. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. సార్ సుజలాన్ అలాగే ఇమామి షేర్స్ గురించి అడుగుతున్నారు. హోల్డ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా అని? సుజలాన్ అయితే లాస్ట్ కొన్ని సంవత్సరాలు చూసుకుంటే ఇప్పుడైతే మాత్రం మంచి మూవ్మెంట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 80,000 crores కంపెనీ. ఇది టెక్నికల్ పాయింట్, ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనకు మంచి బ్రహ్మాండంగా ఉంది స్టాక్. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే కరెక్షన్ తీసుకుంటే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ప్రజెంట్ 57 రూపీస్ ఉంది. ఇక్కడ ఏదైతే 52 రూపీస్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసి వెయిట్ చేసినట్టయితే మళ్ళీ ఒకసారి 75 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. వెయిట్ చేస్తే మంచి లాభాలు తీసుకోవడానికి మంచి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కలర్ శివరాం చేస్తున్నారు. శివరాం గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే అండి మూర్తి నాయుడు గారు. నమస్తే సార్. మోనోపల్లి స్టాక్స్ అయినటువంటి సిడిఎస్ఎల్, క్యాంప్స్, ఎన్ఎస్డిఎల్, బిఎస్సి, ఎన్ఎస్సి, నిఫ్టీ 50, గోల్డ్ బీస్, సిల్వర్ బీస్ ఒక పోర్ట్ఫోలియో తయారు చేసుకుంటాం అనుకుంటున్నాను. మీ అదే చెప్పండి సార్. ఎక్సలెంట్ సార్. మీరు అడిగింది, మీరు చెప్పింది కూడా సిడిఎస్ఎల్, అదేవిధంగా క్యామ్స్,
అదేవిధంగా ఎన్ఎస్డిఎల్ కూడా యాడ్ చేసుకోండి దాంట్లోనూ. అదేవిధంగా బిఎస్సి, ఎంసీఎక్స్, ఏదైతే మీరు చెప్పినటువంటి ఈ మోనోపోలీ స్టాక్స్ ఉన్నాయో ఇలాంటి స్టాక్స్ లో పెట్టుకోవడం వల్ల మీకు కూడా సెక్యూర్డ్ గా ఉంటుంది, లాభాలు కూడా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు మంచి ఎక్సర్సైజ్ చేసినట్టుగానే ఉన్నది. ఇలాంటి స్టాక్స్ లో అక్యుములేట్ చేసుకుంటూ ఉండండి. ఎన్ఈటిపి యూ కెన్ బై అండ్ హోల్డ్, మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 3 years డౌన్ ద లైన్ మీరు పెట్టుకోగలిగితే అద్భుతమైన లాభాలు తీసుకోవచ్చు. సార్ హెచ్సిఎల్ కరెంట్ ప్రైస్ లో హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. హెచ్సిఎల్ టెక్ యా హెచ్సిఎల్ టెక్ వచ్చేప్పటికి మార్కెట్ లో కరెంట్ ప్రైస్ లో హోల్డ్ చేయొచ్చు. ఇంకా మార్కెట్ లో ఒక టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికే మంచి స్కోప్ ఉంది కాబట్టి డెఫినెట్ గా వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేయండి, మంచి లాభాలు తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ రాజేష్ చేస్తున్నారు. రాజేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే అండి, మూర్తి గారికి నమస్తే సార్. నమస్తే సార్ నా దగ్గర మహారాష్ట్ర బ్యాంకు 65 రూపాయలు ఉన్నాయి సార్. ఈ మధ్య కాలంలో ఏమన్నా వచ్చిందా రేటు కొంచెం చెప్పండి సార్. అలాగే బిఎస్సి కూడా 3000 రూపాయలు ఉన్నాయి సార్, దీని గురించి కూడా కొంచెం చెప్పండి సార్. బిఎస్సికి అయితే ఇబ్బంది లేదు, మళ్ళీ టేకాఫ్ తీసుకుంటది. మార్కెట్ లో వచ్చి ఆ వాలటాలిటీ అనేది తెలిసే కామన్ థింగ్. మీరు దీని గురించి మహారాష్ట్ర బ్యాంక్ గురించి మీరు చూసుకోవాలి. దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు షిఫ్ట్ అయ్యి ఏదైనా మంచి స్టాక్స్ లోకి మంచి బ్యాంక్స్ లో రావడానికి అవకాశం ఉంటే చూడండి. ఏదైనా మూమెంట్ వస్తే దాంట్లో బయట రావడానికి అవకాశం ఉంటే మాత్రం బయటకు వచ్చి మీరు ఏదైతే ప్రజెంట్ ఏదైతే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 59 రూపాయల గట్రా ట్రేడ్ అవుతుందో దీని నుంచి బయటకు వచ్చి మీరు రెగ్యులర్ బ్యాంక్స్ లో గట్రా పెట్టుకోవచ్చు. ఎక్కువ రోజులు దీంట్లో వెయిట్ చేయడం వల్ల కూడా పెద్దగా ఉపయోగం అయితే లేదు. దాన్ని చూసుకుని దాని ప్రకారం మీరు చేయొచ్చు. సార్ ఇంజనీర్స్ ఇండియా, యూపీఎల్ ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఓకే ఇంజనీర్స్ ఇండియా ప్రజెంట్ అయితే 11,000 crores లో ఉన్నది. 197 rupees ట్రేడ్ అవుతున్నది. ప్రజెంట్ అయితే ఇంజనీరింగ్ ఇండియా అయితే లాస్ట్ ఇయర్ అయితే అంత ప్రోగ్రెస్ అయితే ఏమీ లేదు. మామూలుగా అయితే అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. యూపీఎల్ సార్, యూపీఎల్ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ యూపీఎల్ కూడా ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక 750 rupees నడుస్తుంది. ఒక 63,000 crores కంపెనీ. ఎనీ డిప్ యూ కెన్ బై, మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్తే అంటే రిజల్ట్ ప్రోగ్రెస్ గానే కాకుండా లాస్ట్ ఇయర్ కూడా 35% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి ఇంకా ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇవాళ మార్కెట్ క్లోజింగ్ కాబట్టి మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది ఇలాంటి విషయాల గురించి కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు సార్ కొన్ని స్టాక్స్ ఉన్నాయి, దివీస్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు. రిజల్ట్ వచ్చింది కదా, సో ఎలా ఉంది నెక్స్ట్ అనేది. దివీస్ ల్యాబొరేటరీస్ ప్రజెంట్ అయితే మాత్రం చాలా ప్రోగ్రెసివ్ ఉందండి. 6,670 rupees నడుస్తుంది, క్లోజర్ టు 6,700. మార్కెట్ లో ఏదైనా కొంచెం అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు కూడా దీనికంటూ ఒక స్పెసిఫిక్ పోర్షన్ అయితే ఉంది మార్కెట్ లో. దివీస్ ల్యాబొరేటరీస్ కి మంచి క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ. బల్క్ డ్రగ్ లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ బిగ్గెస్ట్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. సుమారుగా 1,76,000 కోట్లు అంటే క్లోజర్ టు 2 lakh crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. ప్లస్ రిజల్ట్ కూడా చాలా ప్రోగ్రెసివ్ గానే లాస్ట్ 3 years నుంచి కూడా 25% అబోవ్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తీసుకున్నటువంటి స్టాక్ ఇది. ఇప్పుడు కూడా మార్కెట్ లో ఏదైతే అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ 6,700 దగ్గర మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఇన్ దివీస్ ల్యాబొరేటరీస్. సార్ నాట్కో ఫార్మా 7% లాస్ లో ఉన్నారు, సో హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. నాట్కో ఫార్మాలు అయితే ప్రజెంట్ అయితే అంత పెద్ద మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఏమి లేదు. దాని రికవరీ కూడా అంత పెద్ద స్పీడ్ గా అవకాశం అయితే లేదు. ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా మార్కెట్ లో మూమెంట్ వస్తే దాంట్లో షిఫ్ట్ అవుతేనే మీకు ఏదైనా వేరే ఆటలో మంచి లాభం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. ఈ స్టాలిన్ ఇండియా గురించి చెప్తారా? హోల్డ్ చేస్తారు ఏంటన్నది? స్టాలిన్, STALLION, స్టాలిన్ ఇండియా. దాంట్లో మీరు ఏదైనా బై చేశారండి? అవునండి. ఏ రేట్లో బై చేశారు? 220 అండి. ఓకే ప్రజెంట్ అయితే వెయిట్ చేయండి, అంత పెద్ద మూమెంట్ అయితే లేదు. మార్కెట్ ఏదైనా కన్సాలిడేషన్ అయితే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే దాని తర్వాత ఏదైనా మంచి ప్రాఫిట్ తీసుకున్నప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే రెగ్యులర్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్ కంపెనీస్ లో పెట్టుకున్నట్టయితే స్టక్ అవ్వకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కలర్ వెంకటేష్ చేస్తున్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే సార్. హలో సార్, నమస్తే. ఎనర్జీ మేము సార్ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ 520లో ఒక 200 shares తీసుకున్నాం సార్. ఇవాళ బాగా డౌన్ అయింది, ఏమన్నా యావరేజ్ చేసుకోమంటారా సార్? ఏదండి? గ్రీన్ ఎనర్జీ
సాత్విక్ గ్రీన్ ఎనర్జీ. సాత్విక్ ఓకే ఓకే సాత్విక్ గ్రీన్ ఎనర్జీ 520 లో తీసుకున్నాం సార్, బాగా డౌన్ అయింది. 520 సెల్లర్ హోల్డ్ యావరేజ్. ఓకే 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 అంటే ప్రజెంట్ అయితే వెయిట్ చేయండి. మార్కెట్ ఏదైనా కన్సాలిడేషన్ అయిన తర్వాతే మళ్ళీ మనకు టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు తీసుకుంటే దాంట్లో మనకు అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి సార్. సార్ కరెంట్ ప్రైస్ లో అపోలో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. అంటే ఇది అపోలో అంటే అపోలో మైక్రో సిస్టమ్స్ మీరు అడిగేదండి. అపోలో ఇది క్లారిటీ పెట్టలేదు. అపోలో అంటే అపోలో మైక్రో సిస్టమ్స్, అపోలో హాస్పిటల్స్ అంటే అపోలో హాస్పిటల్స్, అపోలో మైక్రో సిస్టమ్స్ అనేది డిఫెన్స్ సంబంధించినటువంటి స్టాక్. రెండు స్టాక్స్ ఉన్నప్పుడు కరెక్ట్ మెన్షన్ చేస్తే చెప్పడానికి కూడా ఈజీ ఉంటుంది. పర్వాలేదు. వాళ్ళు అపోలో అంటే అపోలో మైక్రో సిస్టమ్స్ అండి. రెండాటి గురించి చెప్తాము. ఇది లాస్ట్ ఇయర్ కూడా 160% అబోవ్ కాంపౌండింగ్ ఎర్నింగ్ అయితే ఉన్నది మార్కెట్ లోను. మంచి స్టాక్ ఇది. డిఫెన్స్ సంబంధించినటువంటి స్టాక్, డిఫెన్స్ సప్లై అవుతాను. అదేవిధంగా ఒకవేళ అపోలో హాస్పిటల్ కానీ వాళ్ళు అడిగినట్టయితే మన ఏదైతే అపోలో హాస్పిటల్ అయితే ఇది కూడా హెల్త్ కేర్ సంబంధించిన దాంట్లోనూ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. 1,00,000 కోట్ల పైన క్యాపిటలైజేషన్ కంపెనీ. ప్రజెంట్ అయితే 7,600 నడుస్తుంది. ఇది కూడా లాస్ట్ ఇయర్ కూడా మంచి, లాస్ట్ 3 years నుంచి కూడా అబౌట్ 20% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి స్టాక్ ఇది. ఇక్కడ నుంచి హెల్త్ సెక్టర్ అంతా కూడా బాగా మంచి మూవ్మెంట్ ఉంది కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో కూడా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కాలర్ కృష్ణ చేస్తున్నారు. కృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. ఇది క్యాస్ట్రాల్ ఇప్పుడు ఉన్నాయండి, 200 తీసుకున్నాం, ఉంచుకోవాలి. ఏంటండి క్యాస్ట్రాల్ కంపెనీ, క్యాస్ట్రాల్ డూప్లికేట్స్, క్యాస్ట్రాల్ ఇండియా. ఓకే క్యాస్ట్రాల్ ఇండియా ప్రజెంట్ 190 రూపీస్ ఉన్నదండి. కానీ ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా 10% లాస్ లో ఉన్నది. ప్రజెంట్ అయితే అంత పెద్ద టెక్నికల్ కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ అయితే ఏం కనిపించట్లేదు. ఒకవేళ ఏదైనా స్టాక్స్ ఏదైనా ఉంటే మాత్రం మీరు మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాతే దానికి యావరేజ్ అయితే, కానీ ప్రస్తుతానికి అయితే దాంట్లో పెద్ద మూవ్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు సార్. సార్ ఎన్సీసీ Q2 రిజల్ట్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. అంటే హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని. ఎన్సీసీ అయితే ప్రజెంట్ అయితే 196 రూపీస్ నడుస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ ప్రాఫిటబుల్ గా లేదు, అంత ముందంతా కూడా 40% ప్రాఫిటబుల్ గా ఉంది. ప్రజెంట్ అయితే దాంట్లో ఏంటంటే అంత పెద్ద ప్రాఫిటబుల్ గా లేదు. కానీ రిజల్ట్ అయితే మాత్రం మామూలుగా ఇదైతే 860-800 crores పైన నెట్ ప్రాఫిట్ ఉంది కాబట్టి కొంచెం ప్రోగ్రెస్ గానే ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కలర్ దీప్తి చేస్తున్నారు. దీప్తి గారు నమస్తే అండి, మాట్లాడండి. మూర్తి గారితో డౌట్ ఏంటి చెప్పండి. సార్ పవర్ ఇండియా, డెక్సాన్ టెక్నాలజీస్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా అండి? పవర్ ఇండియా కూడా కొంచెం ప్రైస్ పెద్దగా అనిపించినాను మార్కెట్ లో అయితే ఖచ్చితంగా మీరు ఇది కూడా తీసుకోవచ్చు. అది డెక్సాన్ కూడా మంచి ప్రైసే, డెక్సాన్ లో కూడా తీసుకోవచ్చు. పవర్ ఇండియా కానీ డెక్సాన్ కానీ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మీరు ఏ ప్రైస్ లో అక్యుములేట్ చేసుకుంటూ ఉంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ కలర్ విజయలక్ష్మి చేస్తున్నారు. నమస్తే అండి విజయలక్ష్మి గారు, మాట్లాడండి. మూర్తి గారితో డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి. గేట్వే డిస్ట్రిబ్యూషన్ డెలివరీ తీసుకోవచ్చండి ఈ రేట్ లో? ఏ స్టాక్ అండి? గేట్వే డిస్ట్రిబ్యూషన్ అండ్ డెలివరీ. గేట్వే డిస్ట్రిబ్యూషన్ డెలివరీ స్టాక్స్. ఓకే 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 అంటే ఒక నెక్స్ట్ వీక్ స్టేబుల్ అయిన తర్వాత దాంట్లోకి ఎంట్రీ ఇస్తే మీకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. వెయిట్ చేయండి సార్. అలాగే JSW స్టీల్ గురించి అడుగుతున్నారు సార్. JSW స్టీల్ ఇది కూడా మనకి ఏదైతే స్టీల్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో మంచి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. 2,87,000 crores కంపెనీది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ఐరన్ సెక్టర్ దాంట్లో మనం చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే రేట్ వచ్చేటప్పటికి 1,176 రూపాయలు నడుస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా, లాస్ట్ 3 years నుంచి కూడా 18% కాంపౌండింగ్ గ్రోత్ రేట్ ఉన్నది. లాస్ట్ 5 years నుంచి కూడా 29% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకి మార్కెట్ కొంచెం ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కాలర్ అనురాధ చేస్తున్నారు. అనురాధ గారు నమస్తే అండి, మాట్లాడండి. మూర్తి గారితో డౌట్ ఏంటి చెప్పండి. సరే సార్. నమస్తే సార్. ఇది ట్రెండ్ లాస్ట్ టైం రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే క్వార్టర్ మంచిగా ఉండకపోవచ్చు అనగానే 700 దాకా పడిపోయింది. ఇవాళ రిజల్ట్ ఉంది కదా, మరి ఇప్పుడు కొనొచ్చా అని. అంటే ట్రెండ్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం బాగా డౌన్ ట్రెండ్ లోకి అయితే వచ్చింది మేడం. వాళ్ళు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ అయితే 28% మైనస్ లో ఉంది కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు. ఎందుకంటే అది బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ లో దానికి మొత్తం అంతా అవడం వల్ల కొంచెం లాభాల్లో తక్కువ ఉన్నది. లాస్ట్ 5 years నుంచి చూసుకున్నట్టయితే 40% అబౌవ్ ప్రాఫిట్ అవుతుంది. ఇప్పుడు కూడా అది నెక్స్ట్ క్వార్టర్ లో మనకి కమింగ్ డేస్ లో మాత్రం మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది.
సార్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓలో అలర్ట్ అయ్యాయి. సో లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చా అని అడుగుతున్నారు, హోల్డ్ చేయొచ్చాను. డెఫినెట్ గా యాక్చువల్గా ఏంటంటే ఏదైనా ఐపీఓ వస్తే మాత్రం అట్లీస్ట్ 1 year వెయిట్ చేయగలిగితేనే మీరు దాంట్లో దాని ఫ్రూట్ ఏంటన్నది మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. వెంటనే కంగారు పడటం వల్ల పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. ఎల్జీ ఎలక్ట్రికల్ వెయిట్ చేస్తే మనకి ఎన్ఏడిపి క్యాన్ బై అన్నట్టుగా మీకు 1 year వెయిట్ చేయగలిగితే మంచి వాటి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. ఒరాకిల్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్ కరెంట్ ప్రైస్ లో. ఇదండి ఒరాకిల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఓఎఫ్ఎస్ఎస్ అయితే ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ కొంచెం వెయిట్ చేయించండి మనకి. ఎందుకంటే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుంటేనే మనకి అక్కడి నుంచి మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే ఏదైతే 9,200 పైన సస్టైన్ అవుతాయి. ప్రజెంట్ 8,100 నడుస్తుందండి. ఇక్కడ నుంచి ఒక 1,100 పాయింట్స్ పైకి వెళ్తే అక్కడ మార్కెట్ సస్టైన్ అయ్యే అవకాశం అవుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇదైతే డౌన్ ట్రెండ్ అని ఉంది. ఒకవేళ ఇలాగే క్లోజ్ అవుతే కానీ రేపు నెక్స్ట్ వీక్ మళ్ళీ సుమారుగా ఆ 700 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెయిట్ చేయండి, దీంట్లో యావరేజ్ గా టేక్ చేయొద్దు. అక్కడికి వచ్చిన ఆపర్చునిటీ ఏమైనా వస్తే 700 దగ్గర ఖచ్చితంగా మనం దాని గురించి ఆలోచిద్దాం. నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్కారం అండి మూర్తి గారు. నమస్తే అండి సార్. ఇది కెప్ట్ టెక్నాలజీస్ అండ్ పీటాగర్ రైల్వే సిస్టమ్ సార్. ఇది పరిస్థితి సార్ కొనుక్కొచ్చే ఈ టైంలో లేకపోతే ఇంకా వెయిట్ చేయాలి సార్? ఫస్ట్ స్టాక్ ఏంటండి? కేటీఐటి కెప్ట్ టెక్నాలజీస్. కేటీఐటి ఓకే కేటీఐటి టెక్నాలజీస్ కెప్ట్ టెక్నాలజీస్ అండ్ పీటాగర్ రైల్వే సిస్టమ్. ఓకే టిటాగర్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే యావరేజ్ చేయడానికి కూడా ఏ అవకాశం లేదండి. ఒకవేళ యావరేజ్ చేయవలసి వస్తే మాత్రం దీనిపైన మార్కెట్ మనకి ఏదైతే 950 పైనే మనకి అక్కడి నుంచి 100 రూపాయలు పైకి వస్తే తప్ప మనకి యావరేజ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఏమి లేదు సార్. నెక్స్ట్ కలర్ కాంతారావు చేస్తున్నారు. కాంతారావు గారు నమస్తే అండి, మాట్లాడండి. మీ స్టాక్ నేమ్ చెప్పండి సార్. స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్. స్టాక్ నెంబర్ ఎల్ఐసిలో మ్యూచువల్ ఫండ్ సార్. ఎల్ఐసిలో మ్యూచువల్ ఫండ్స్ తీసుకోమంటారా? డెఫినెట్ గా మంచిదండి. ఎల్ఐసిలో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నది. ఖచ్చితంగా మంచి ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే ఉంది, తీసుకోండి సార్. సార్ మోస్చిప్ ఈ షేర్స్ ఎందుకు డౌన్ అవుతున్నాయని అడుగుతున్నారు సార్ కంటిన్యూస్ గా. ఓకే మోస్చిప్ ఏంటంటే ప్రజెంట్ అయితే మార్కెట్ లో అయితే డౌన్ ట్రెండ్ ఉంది 233 తర్వాత. మార్కెట్ లో ఇది ఇంకా అంటే దానికి ఇంకా స్టేబిలిటీ రాలేదు ఆ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత. ప్రస్తుతానికి అయితే దాని గురించి అయితే వెయిట్ చేయడమే దానికి సొల్యూషన్. వెయిట్ చేస్తే ఏదైనా మనకి మంచి ప్రైస్ లో ఉంటే తప్ప అదర్వైజ్ మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అండ్ గ్రో ఐపీఓకి అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. డెఫినెట్ గా గ్రో ఐపీఓ డెఫినెట్ గా అప్లై చేయొచ్చు. ప్రైస్ కూడా మనకి కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. గ్రో అప్లై చేస్తే అంటే అప్లై చేస్తే అంటే రాకపోవచ్చు, ఎందుకంటే ఖచ్చితంగా ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని ప్రకారం అప్లై చేస్తే మనకు వచ్చిన తర్వాత మంచి లాభాలతో తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బిఈఎంఎల్ సార్ కరెంట్ ప్రైస్ లో లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. బిఈఎం అంటే భారత ఎర్త్ మోస్ట్ లిమిటెడ్. అదేవిధంగా మనకి డెఫినెట్ గా తీసుకోవచ్చండి. ఇది మార్కెట్ లో ఎన్ఈడిపి క్యాన్ బై. ప్రజెంట్ అయితే మార్కెట్ డౌన్ ట్రెండ్ అయితే ఉన్నది. ఇది మండే కల్లా క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడ నుంచి ఏదైతే 99 దగ్గర నుంచి కూడా పైన మనకి ఏ ప్రైస్ వచ్చినా సరే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్ర.